హాయ్ అండి, అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ అండి. జై శ్రీరామ్ అండి. ఇదైతే నిన్నటి వీడియో అండి. అంతా తీసి పెట్టుకున్నాను కానీ ఇంకా టైం కుదరక సెట్ అవ్వలేదు, అందుకని పోస్ట్ చేయలేకపోయానండి. ఇవాళైతే పోస్ట్ చేస్తున్నాను. మాకు శ్రీరామం అయిపోయాక అమ్మవారికి సీతమ్మకి రాముల వారికి ఇద్దరు సీతారామచంద్రుల ప్రభువుల వారికి 16 రోజుల పండగ అండి. ఇంకా టెంపుల్కి అయితే వచ్చానండి. ఇక్కడ ముందుగా ఆంజనేయ స్వామి దగ్గర ధ్వజస్తంభం దగ్గర దీపం అయితే పెట్టేసుకుంటానండి ముందుగా. ఇంక ఇక్కడ పూజా కార్యక్రమం అయిపోయాక జమ్మి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళానండి. బాగా చక్కగా అంతా కొట్టేసేసరికి నీట్గా మళ్ళీ చిగురు వచ్చిందనమాట. చాలా బాగుందండి చెట్టు. శమీతే పాపం శమిశత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామర్స్య ప్రియదర్శనం. అందరూ బాగుండాలి, ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ అలాగే అనుకోండి. స్వార్థం అనేది తక్కువ చేసుకొని అందరూ బాగుండాలని అనుకుంటే అందరం బాగుంటాం. పక్కన వాళ్ళు బాగుండాలి అని మనం అనుకుంటే మనం బాగుంటామని నేను భావిస్తాను. కాబట్టి నేను అలా చెప్తున్నాను. ఇవేంటి అనుకుంటారండి, నవధాన్యాలతో ఫస్ట్ పెళ్లి రోజు అంకురార్పణం చేస్తారండి. ఆ నవధాన్యాలు అలా పచ్చగా మొలకలు వస్తే మా మా పెళ్ళిళ్ళలో కూడా అలా చేస్తారండి. ఎంత బాగా వస్తే అంత సంసారం పచ్చగా కలకల్లాడుతూ ఉంటుందని లెక్క అండి. ఇంకా అవి పచ్చని చెట్టులో పెడతామో, నదిలో కలపటమో, గోవుకు పెడతామో ఏదో ఒకటి చేస్తారండి. అవండి ఆ మొలకలు అక్కడ ఉన్నాయి. నేనైతే రోజు టెంపుల్కి వచ్చినప్పుడు వాటర్ అయితే జల్లుతూ ఉంటానండి. ఇవాళ అయితే 16 రోజుల పండగ కాబట్టి కొంచెం పూజ కార్యక్రమం చేసుకున్నానండి. ఇంకా ఇక్కడ జమ్మి చెట్టు దగ్గర ముగ్గది వేసుకొని దీపం పెట్టుకున్నానండి. ఏదో నాకున్న అంతలో నేను చేసుకున్నానండి. అలాగా పెళ్లిలో చేసిన కార్యక్రమంలో అట్లాగా 16 రోజుల పండుగ చేస్తారండి. అవన్నీ తీసుకెళ్ళి పెట్టేస్తారు. మీలో ఎంతమందికి అట్లా ఆనవాయితీ ఉందో కామెంట్ అయితే చేయండి. మాకైతే అట్లా చేస్తారండి. మేనమామల గంపలు ఎత్తుకొచ్చే కార్యక్రమం, అన్ని కార్యక్రమాలు ఉంటాయండి మాకైతే. ఇట్లాగైతే నేనైతే దీపం పెట్టుకున్నానండి. అట్లా అయితే నేను చేసుకున్నానండి పూజా కార్యక్రమం. మళ్ళీ తర్వాత బెల్వ చెట్టు దగ్గరికి వెళ్ళి పెట్టుకుంటానండి. ఇదిగోండి ఇవండి మట్టి కుండల్లో పోసి చక్కగా సాంప్రదాయకంగా ఆనవాయితీగా చేస్తారనమాట. శ్రీరామచంద్రుడికి సీతమ్మకి అనమాట. ఫస్ట్ రోజు చేస్తారు. పుట్టమట్టి తెచ్చి దాంట్లో నవధాన్యాలు పోసి దారాలు కట్టి వేద మంత్రాలతో అవన్నీ హోమం దగ్గర పెడతారనమాట. 16 రోజుల పండుగకి ఇట్లాగా మొలకలు వచ్చేస్తాయి నవధాన్యాలతో అండి. అట్లా అయితే పూజ చేసుకున్నాను, హారతి ఇచ్చుకున్నాను. ఏదో నాకున్నంతలో నేను చేసుకున్నాను. మీ ఊర్లో అయిపోయిందండి శ్రీరామనవమి ఉత్సవాలు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా జరుగుతాయి కదండి. మాకైతే వాళ్ళకైతే నిన్న శనివారం రోజుకైతే 4వ తారీఖుకి అయిపోయిందండి 16 రోజులు. ఇంకా పందిర్లు అన్నీ ఇప్పేశారనమాట. అమ్మవారికి అభిషేకాలు, స్వామివారికి అభిషేకాలు చేసి తీర్థప్రసాదాలు ఇచ్చారు. చక్కగా జరిగిందండి కార్యక్రమం. నేను కూడా ఇక్కడైతే పూజా కార్యక్రమం అయిపోయిందండి. ఇంకా జమ్మి చెట్టు దగ్గర అంతా అయిపోయిన తర్వాత బెల్వ చెట్టు దగ్గరికి వచ్చాను. రోజు చేసుకుంటానండి. ఈరోజు ఇంకా 16 రోజుల పండగ కాబట్టి అట్లా అయితే చూపిద్దామని ఒక చిన్న వీడియో చేశానండి. ఇదిగోండి ఇవన్నీ మొలకలు ఇట్లా వస్తాయి అన్నమాట. రోజు అయితే నేనైతే నీళ్లు జల్లుతూ ఉన్నానండి. ఇదిగోండి జమ్మి చెట్టు ఎంత బాగుందండి. చక్కగా కొట్టేశాక మళ్ళీ నీళ్ళు బాగా పడుతున్నాం కాబట్టి బాగా వచ్చిందనమాట. ఇంకా బెల్వ చెట్టు దగ్గరికి వచ్చానండి. ఇదేంటంటే అండి నిద్రపోయింది. ఎప్పుడు వేస్తుంటాను, నిద్రపోయింది. మళ్ళీ చిగురు వచ్చింది. ఎంత బాగుందో చూడండి. ఏదైనా మన కష్టపడ్డ సొమ్ముతో ఒక్క 5 పైసలైనా సరే అది చక్కగా నిల్వ ఉంటుంది అంటానికి ఈ చెట్టే నిదర్శనం అండి. పూర్తిగా ఎండిపోయిందండి. రోజు టెంపుల్కి వెళ్తున్నా, నిద్రపోయిందిలే ఇంకా మళ్ళీ తెచ్చి వేద్దాం. ఇప్పుడు ఎండాకాలం తెచ్చినా ఉండదని చెప్పి కొంచెం వర్షాకాలం దగ్గరికి వచ్చాక పెడదామని చెప్పి జమ్మి చెట్టు అది బాగానే వస్తుంది అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే ఉసిరి చెట్టు ఒకటి, బిల్వ చెట్టు సంవత్సరానికి 2 సార్లు వేస్తామండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం నీడ సరిగా పొజిషన్ ఉండదు, మనం చేయాలన్నా అక్కడ వసతి ఉండదండి. అందుకని సంవత్సరంలో 2 సార్లు అయితే వేస్తాం. చూడండి ఎంత బాగా వచ్చింది. నేనైతే ఆశ్చర్యపోయా. రోజు టెంపుల్కి అయితే వెళ్తున్నాను కానీ అదంతా ఎండిపోయిందండి. నిద్రపోయింది అనుకున్నా. మేమైతే రోజు వెళ్తున్నాం కానీ నీళ్ళు కూడా పోయట్లేదండి. ఇంకా నిద్రపోయిందిలే కదా ఎందుకు కొత్త చెట్టు తెచ్చి వేద్దాం అనుకున్నానండి. మళ్ళీ తర్వాత చూస్తే బాగా అట్లా చిగురు వచ్చేసిందండి లేతగా. మా వారు రోజు వెళ్తారనమాట ఉదయం పూట. వెళ్ళినప్పుడు బాగా చిగురు వచ్చింది, కొంచెం అక్కడ శుభ్రం చేసి దీపం పెట్టుకోవచ్చు అని అన్నారండి. సరే అని చెప్పి ఇంకా వీలు చేసుకొని ఇంక ఇవాళ వెళ్ళానండి శనివారం రోజు. ఇంకా వెళ్ళి చక్కగా అక్కడ క్లీన్ చేసుకొని నీట్గా ఇంకా అదిగో చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఒక ఎండిపోయిన చెట్టు మళ్ళీ చక్కగా అట్లా చిగురు వస్తే ఎంత బాగుంటుందండి. అసలు నాకైతే చాలా సంతోషం అనిపించింది. మేము ఏదైనా అండి మనస్ఫూర్తిగా తృప్తిగా ఎవరికన్నా ఒక 5 పైసలైనా సరే 10 పైసలైనా మనం ఏం పెట్టినా తృప్తిగా పెట్టామంటే అది ఎప్పటికైనా
మంచిగా ఉంటుందని అనుకోవటానికి ఇది ఒక నిదర్శనం అండి. నేనైతే అలా అనుకున్నానండి. అసలు నాకే ఆశ్చర్యం అయిపోయిందండి. అంత నిద్రపోయింది, బాగా ఎండిపోయింది, నీళ్ళు కూడా పోయట్లేదు, ఎట్లా వచ్చిందా అని ఆశ్చర్యపోయా. ఇంక సరే అని చెప్పేసి మళ్ళీ మామూలుగా కొంచెం ఇంకా ఫస్ట్ వేసినట్లాగే ఇంకా నేను ఫస్ట్ చెట్టు వేసేటప్పుడు అన్నీ చేసుకుంటా అట్లాగే ఇంకా అక్కడ ఏంటో విగ్రహాలు అవన్నీ ఉన్నాయండి. నాకు వాటిని పారేయటం ఇష్టం లేక వాటికి కూడా చక్కగా అట్లాగా ఆకులు వేసి క్లీన్ చేసేసి ఇంకా అవి కూడా అక్కడ పెట్టి పూజ అయితే చేశానండి. కొంచెం పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, గంధం నీళ్ళు, విభూది నీళ్ళు అభిషేకం చేసుకున్నట్టు అన్నీ చేసి క్లీన్ చేసి శుభ్రంగా పూజా కార్యక్రమం అయితే చేసుకున్నానండి. చక్కగా దీపం పెట్టుకున్నాను, హారతి ఇచ్చుకున్నాను. మనం మనం చేయలేకపోయినా 10 మంది చేసుకునేలాగా ఉండాలండి. అంతే అండి. కష్టపడ్డ డబ్బుతో ఏదైనా నిలుస్తుంది. తేరగొచ్చిన డబ్బుతో ఏది నిలవదండి. అది దేవుడికి కూడా తెలుసు. అంటే తేరగ ఎందుకు అంటున్నానంటారా? పెద్దోళ్ళు సంపాదించి పెడితే మనం కాదండి మనం వాటిల్ని అనుభవించేది. మన కష్టార్జితంతో మనం అనుభవిస్తే దానికి ఒక ప్రతిఫలం ఉంటుందని నేనైతే అనుకుంటున్నానండి. నా మాట ఎంతమందికి నచ్చిందో వాళ్ళైతే కామెంట్ చేయండి. అది సంపాదించిన దాన్ని పాడు చేయాలా, వేస్ట్ చేయాలా, పారేయాలి కాదు. దాన్ని చక్కగా మంచి కార్యాలకు ఉపయోగించుకోండి. మీరు తినండి, వద్దనలేదు. చేతనైతే ఒక సహాయం చేయండి. ఒక చెట్టో ఏదో గుడికో బడికో ఏదో సహాయం చేయండి. ఈ రోజుల్లో ఎవరికండి అంత మంచి మనసు? ఏదన్నా ఒక 10,000 రూపాయలు సాయం చేశారంటే ఆ 10,000కి 10 లక్షల మందికి చెప్పుకుంటున్నారనమాట. గొప్ప కోసం చేయబాకండి, దేవుడి దృష్టిలో ఉండటం కోసం చేయండి. అంటే నా మాటలు నచ్చిన వాళ్ళేనండి. నచ్చని వాళ్ళకి మనం ఏం చెప్పలేము. రాముడు అంతటి వాడు రావణాసుడికి నచ్చలేదు. కృష్ణుడు అంతటి వాడు కంసుడికి నచ్చలేదు. మనం ఎంతండి? ఆఫ్టర్ ఆల్ నేనెంత చెప్పండి. కాకపోతే ఏదో చెప్పాలనిపించి ఒక మంచి వీడియో చెట్టును చూసి నాకు అంత ఆశ్చర్యం వేసింది కాబట్టి అందుకు చెప్తున్నానండి. నా మాటలు, నా ఛానల్, నా వీడియోస్ నచ్చిన వాళ్ళు ఒక మంచి కామెంట్ చేయండి, లైక్ చేయండి. నాకు తగ్గ వాళ్ళు కూడా నాకు ఉంటారు కదండి. ఇప్పుడు అంతే కదండి. రాముడు ఎంత మంచివాడు. అలాంటి భర్త కావాలని ఏ ఆడపిల్ల అనుకోదు. అలాంటి కొడుకు కావాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. అలాంటి తమ్ముడు, అన్నదమ్ముడు కావాలని ఎలాంటి సోదరులు అనుకోరు, అక్క చెల్లెలు అనుకోరు. చెప్పండి. ప్రతి ఒక్క ఇంట్లో రాముడు లాంటి అబ్బాయి కావాలని కోరుకుంటారు, సీతమ్మ లాంటి అమ్మాయి కావాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళే నచ్చలేదు. అలాంటిది మనం ఎంతండి చెప్పండి. నేను అందరిని అనట్లేదండి, కొంతమందికి నచ్చం కాబట్టి అందుకని అక్కడ మెన్షన్ చేశానండి. అట్లా అయితే నాకైతే బాగా ఆనందం వేసిందండి. ఆ చిగురు, లేత చిగురు చూస్తుంటే నాకైతే చాలా సంతోషం వేసిందండి. చక్కగా పూజా కార్యక్రమం చేసుకున్నాను. నా కష్ట సుఖాలన్నీ ఎవరితో చెప్పుకోవటానికి లేరు, ఎవరు వినేవాళ్ళు లేరు, ఆర్చేవాళ్ళు లేరు, తీర్చేవాళ్ళు లేరు. మన కష్టాలు తెలిసి నవ్వుకుంటారు తప్ప ఎవ్వరు తీర్చేవాళ్ళు లేరని నాకైతే తెలుసండి. అందుకే నేనైతే నాకు ఎప్పుడు ఖాళీ ఉన్నా దేవుడి దగ్గరికి వెళ్తాను, పూజ చేసుకుంటాను, కొంచెం సేపు కూర్చుంటాను, ఇంక ఇంటికి వస్తాను, నా పనులు నేను చేసుకుంటానండి. మేము అంతే, ఒక్కదానివైనైతే ఎవరు అనుకోవద్దండి. ఎవరికైనా నేను చెప్పగలిగేది అది. ఎంతమంది బంధువులున్నా, ఎంతమంది స్నేహితులున్నా 10 నిమిషాలు టెంపుల్కి వెళ్ళండి, కూర్చోండి, మీ మనసులో బాధ చెప్పుకోండి. దేవుడికి పెట్టింది ఒక పువ్వైనా, ఒక అగరొత్తి అయినా ఎక్కడికి పోదనమాట. దానికి ప్రతిఫలం చక్కగా దేవుడు ఇస్తాడని నేను నమ్ముతానండి. నాకు జరుగుతుందండి. కానీ మనస్ఫూర్తిగా చేయండి, మనస్ఫూర్తిగా చేయండి, భక్తితో చేయండి. చక్కగా ఆ మనసుని అక్కడ పెట్టుకోండి. మనకుండిన దాంట్లో మనం అంగులు ఆర్బాటలు వాళ్ళు అవి చేశారు, వెండి దీపాల్లో చేశారు, బంగారు దీపాల్లో చేశారు అని కాదు, మట్టి ప్రేమిదైనా పెట్టండి. సంతృప్తిగా దేవుడు చక్కగా మనల్ని దీవిస్తాడు, మన యందు ఉంటాడని నేను నమ్ముతాను. ఏదైనా సరే ఒక మంచి పని చేస్తే దాని వెనకాల దేవుడు ఉంటాడు. కాకపోతే నిదానంగా జరిగిద్ది. అది మాత్రం కన్ఫామ్ అండి. తొందరగా అయితే మనకు జరగదు. అది నేను నమ్మే సిద్ధాంతం అంటారో, వేదాంతం అంటారో, వయసుకు తక్కువ అనుభవాలకు ఎక్కువ అండి. నేను అన్నీ పడి ఇక్కడికి వచ్చానండి నేను. ఎందుకంటే నా బాధలు, నా కష్టాలన్నీ ఆ దేవుడికి చెప్పుకుంటాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఎన్నున్నా కానీ పైకైతే నేనైతే నవ్వుతూనే ఉంటానండి. చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏమమ్మా సోకులు చేసుకొని చూడు ఎలా నవ్వుతా వీడియోలు చేస్తున్నావు అనుకోవచ్చు, తప్పు లేదు. అనుకున్న వాళ్ళకి చెప్తున్నానండి. మన కష్టం మనకే తెలుస్తుంది, మన సుఖం మనకే తెలుస్తుంది. ఎవ్వరు ఆర్చరు, తీర్చరు. మనమే పడాలి. అలా అని చెప్పి జిడ్డు మొహాలు వేసుకొని అట్లా ఉండకూడదు. ఎప్పుడైనా సరే ఇంటిని చూసి, ఇల్లాలని చూసి ఇంటిని చూడాలి అంటారు. నేను ఎన్ని ఉన్నా సరే, ఎన్ని గొడవలైనా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటాను, నేను శుభ్రంగా ఉంటాను.
నాకు తలలో పూలు అవి పెట్టుకోవడం చాలా ఇష్టం. కానీ కొంతమంది మనల్ని అట్లా అసలు వారవలేకపోతున్నారండి. దేవుడిది చేస్తా ఇవి ఎందుకు చెప్తున్నాను అని అనుకోవద్దండి. మంచి మాట అండి. మనం ఎన్నున్నా సంతోషంగా కనిపించాలి పక్క మనిషికి. మన బాధని పక్క మనిషికి అయితే షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన బాధలు వాళ్ళకి అవకాశం అవుతుంది. ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి 100 మాటలు అనుకోవటం, దానికి 4 కవ్విచ్చి చెప్పటం. వాళ్ళన్నయ్య చెప్పట్లేదండి. మనం ఏదన్నా వాళ్ళ మాటకి ఏదన్నా అన్నాం అనుకోండి చెప్తున్నారండి. అలాంటి వాళ్ళని దేవుడే చూసుకుంటాడండి. అందరూ సంతోషంగా ఉండండి, ఐకమత్యంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఎక్కడైతే వద్దండి. మీకు ఖాళీ దొరికిందా దేవుడి టెంపుల్కి వెళ్ళండి. దగ్గరలో దేవుడి టెంపుల్ లేదా ఏ రామకోటో సాయికోటో శివకోటో రాసుకోండి, లేదా ఏ బీరువాలో బట్టలో సర్దుకోండి. ఎంత చేసుకుంటే అంత పని వస్తానే ఉంటుందండి. నాకు తెలిసింది నేను చెప్పాను. చిన్నవాళ్ళైతే వినండి, పెద్దవాళ్ళైతే తప్పుగా అంటే క్షమించండి. నా మాటలు ఏమన్నా పొరపాట్లు కానీ దొర్లితే ఏమీ వంకలైతే పెట్టద్దండి. నా కామెంట్లో చెప్పండి, నేను పాటిస్తాను. నాకైతే అసలు బిల్వ చెట్టు దగ్గరే కూర్చోవాలనిపించిందండి. చాలా ఆశ్చర్యం అండి. కనీసం 3-4 నెలలు అయిపోయిందండి ఆ చెట్టు నిద్రపోయి. నేను ఇంక మళ్ళీ తెచ్చుకుందాం, కొంచెం జూన్ నెల పెట్టిన తర్వాత తెచ్చి వేద్దాం అనుకుంటున్నానండి. కానీ ఈలోపు అయితే చిగురేసింది. చాలా సంతోషం అండి. అట్లాగే అందరూ శత్రువులు కూడా మిత్రుల్లాగా అందరూ ఐకమత్యంగా కలిసిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మిత్రులుగా కలవకపోయినా పర్వాలా, మీలోని కుళ్ళులు కుతంత్రాలని పక్కకు నెట్టేసి అవతల ఒక మనిషి మీద నెగిటివ్గా ఉండొద్దు, పాజిటివ్గా ఉండొద్దు. మీకు నచ్చకపోతే నచ్చినట్టుగా సైలెంట్గా వెళ్ళిపోండి. వాళ్ళని చూసినప్పుడు ఏదో ఒకటి అనుకోవటం అట్లా ఇట్లా వద్దండి. అవి మీకే, ఎప్పటికైనా మీకే. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నా. నేను అనుభవం అయ్యా. అంటే నేను అన్నానని కాదండి. నన్ను అన్న వాళ్ళు నేనేం అనకుండా ఉంటే దేవుడే చూపిస్తున్నాడు. అందుకని నేనైతే ఇదొక్క చిన్న మాట చెప్తున్నాను. నచ్చిన వాళ్ళు పాటించండి, చక్కగా దైవనామస్మరణ చేయండి. చూడండి, బిల్వ చెట్టుకైతే పూజ చేసుకున్నాను. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణ ఓం నమ శివాయ. ఇంకా టెంపుల్లోకి అయితే వచ్చానండి. ఇక్కడ ఎంత పెద్ద ముగ్గులైనా వేసుకోవచ్చండి. గ్రానైట్ రాయి చాలా బాగా నీట్గా కనిపిస్తుంది. నాకైతే అలా వేయాలంటే చాలా చాలా ఇష్టం అండి. ఎందుకంటే కానీ కుక్కలు వచ్చి పాపం చల్లదనానికి పడుకుంటే వాటిని కూడా మనం ఏం అనుకోకూడదు. ఇంకా దైవ సన్నిధిలో చక్కగా అంటే ఎవరో లేనప్పుడు వచ్చి పడుకుంటే అలాంటప్పుడు మనం ఎంత వేసినా అక్కడ పోతుంది అనమాట. సరే కొంచెం సేపు నేను ఉన్నంతసేపు ఉంటుందని అలా సింపుల్గా వేసేసానండి. ఓకే అండి. నా ఛానల్ నచ్చిన వాళ్ళు, నా మాటలు నచ్చిన వాళ్ళు ఒక కామెంట్ చేయండి, మంచి మనసుతో లైక్ చేయండి. నచ్చకపోతే బ్యాడ్గా అయితే అనుకోవద్దు. నా గురించి స్క్రోల్ చేసేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను అందరి గురించి మాట్లాడాను. నేను అన్న మాటలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. జై శ్రీరామ్. ఓం నమ శివాయ.